హాయ్ అండి, వెల్కమ్ టు ఎంఆర్ థాట్స్. ఈరోజు మన వీడియోలో గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. గుమ్మడికాయలో 2 రకాలు ఉంటాయండి. ఇది బూడిద గుమ్మడికాయ. మనం బూడిద గుమ్మడికాయతో హల్వా చేసుకుందాం. దీన్ని సగం కట్ చేయాలండి. తర్వాత చిన్న చిన్న వక్కలుగా కట్ చేయాలండి. ఈ కట్ చేసిన వక్కల్ని ఒక గిన్నె తీసుకొని తురుముకోవాలండి. ఇలా కొబ్బరి తురిమినట్టు దీన్ని తురుముకోవాలి. గుమ్మడికాయ హల్వా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది తినడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. కానీ ఇది ఎక్కువగా కూడా తీసుకోవద్దండి. డైలీ 1 స్పూన్ తీసుకోవాలి. అది పరిగడుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా మొత్తం తురుముకోవాలండి. తురుముకున్న తర్వాత ఇదంతా ఒక గిన్నెలో తీసుకొని ఒక క్లాత్ తీసుకొని ఈ గుజ్జు మొత్తం వేయాలండి. క్లాత్లో వేసి వాటర్ సపరేట్ చేయాలండి. ఇలా చూపిస్తున్నట్టు వాటర్ మొత్తం పిండుకోవాలి. వాటర్ ఉంటే మనకు ఫ్రై కావడానికి చాలా టైం పడుతుంది. అందుకే వాటర్ మొత్తం తీసేయాలి. ఇలా తీసేసిన వాటర్ పక్కకు పెట్టుకోవాలండి. ఇది మళ్ళీ మనం పాకం వేసుకునేటప్పుడు మనకు యూజ్ అవుతుంది. చూసారు కదండి, వాటర్ మొత్తం సపరేట్ చేసుకున్నాక ఇలా అవుతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేయాలండి. నెయ్యిది మా ఇంట్లో ఆవు ఉందండి, ఆవు నెయ్యి. అయినా వేరే ఏ నెయ్యి అయినా వాడచ్చు. ఇది 1 కప్ తురుముకి 1 కప్ నెయ్యి అయితే మంచిగా ఫ్రై అవుతుందండి. నెయ్యి హీట్ కావాలి. నెయ్యి వేడయ్యాక ఈ తురుము వేసేయాలండి, గుమ్మడికాయ తురుము. ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి. ఇలా నెమ్మదిగా అడుగంటుకోకుండా కలపాలండి. ఆల్మోస్ట్ ఇది మాకు 2 అవర్స్ పట్టిందండి ఫ్రై కావడానికి. గంజులో సరిపోలేదు, అందుకే కొంచెం పక్కకి తీసుకొని ఫ్రై చేస్తున్నాం. తర్వాత ఇంకొంచెం పక్కకు పెట్టుకుంది మళ్ళీ వేసి ఫ్రై చేస్తున్నాం. మీరు కూడా ఈ గుమ్మడికాయ హల్వా ఎప్పుడైనా తింటే కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో. ఇది 1 or 2 స్పూన్స్ తినాలి, ఎక్కువ కూడా తినకూడదు. మా అమ్మ చిన్నప్పుడు ఉట్టి మీద దాచి పనులకు వెళ్ళేవారండి. మేము మా అన్నయ్య స్టూల్ ఎక్కి తీసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు యాలకులు దంచుకోవాలండి. యాలకులు దంచేటప్పుడు కొంచెం చక్కెర వేస్తే అది పౌడర్ మంచిగా దంగుతుందండి. తర్వాత 1 కప్ తురుముకు 1 కప్ చక్కెర తీసుకోవాలండి. 1 కప్ చక్కెరకి 1 కప్ గుమ్మడికాయ రసం తీసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఓన్లీ తీగపాకం వస్తే సరిపోతుంది. పాకం వచ్చిందండి. ఇప్పుడు కొంచెం మనం చేత్తో ఇలా అంటే స్టిక్కీగా అవుతుందండి. ఇందులోకి గుమ్మడి తురుము, యాలకుల పౌడర్ వేసుకోవాలండి. ఒక 5 minutes అయ్యాక స్టవ్ ఆఫ్ చేస్తే యమ్మీ హల్వా రెడీ. హెల్తీ అండ్ టేస్టీ హల్వా రెడీ అండి. మీరు ట్రై చేయండి, ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.